హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న వాసు యాదవ్ విడుదల చేసిన వీడియోపై తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసు యాదవ్, కరుణాకర్ రెడ్డి మాటలు వింటూ కాపులు, యాదవుల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జేబీ శ్రీనివాస్ టీడీపీ తిరుపతి ఇన్ఛార్జిగా వచ్చాక వైసీపీ నేతల్లో భయం మొదలైందని అన్నారు. అందుకే దాడులు, బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు 16,500 ఉద్యోగాలు కల్పిస్తూ మెగా డిఎస్సీ ఇస్తే దానిపై వైసీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. హత్యాయత్నం కేసులో ముద్దా అయినటువంటి వాసు యాదవ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కాణిపాకంలో కర్పూరం వెలిగించిన ప్రమాణం చేస్తున్నాను, నేను దాడికే పాల్పడలేదు అని ప్రమాణం చేసినట్టు నటిస్తున్నాడు అతను. నిజంగా నువ్వు దాడి చేయకుండా ఉంటే అసలు నీకు ఆయన ఇంటి దగ్గర ఏం పని నీకు? అసలు నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నువ్వే వెళ్ళడం కాకుండా నువ్వు ఒక 30 మంది యువకుల్ని తీసుకొని ఎందుకు వెళ్ళావు? ఆ దాడికి ప్రధాన కారకుడే నువ్వు దాన్ని కప్పుపుచ్చుకునే దానికోసం ఈరోజు గుడి దగ్గరికి వెళ్ళి డామాలు వేస్తున్నావు. నువ్వు ఉండేదే ఒక నాస్తికుడి దగ్గర. అతనికి దేవుడు అంటే భయము, భక్తి, విశ్వాసం లేదు. అదేవిధంగా నువ్వు తయారయ్యేటట్టున్నావు. నువ్వు కూడా దేవుడు అంటే భక్తి, భయము, విశ్వాసంగా ఉండాలి వాసు. నీకు కూడా ఈరోజు ప్రమాణం చేసే టైంలో నీ చెయ్యి కాణిపాకం వినాయక స్వామి సాక్షిగా అన్నప్పుడు నీ చెయ్యి మంట తాకడం జరిగింది. దేవుడు హెచ్చరించాడు నిన్ను, ఇకనన్నా నువ్వు మారు అని చెప్పని, లేదంటే ఆ దేవుడు శిక్షకి నువ్వు బలి కాకుండా తప్పదు. కులాన్ని ద్వేషించేటట్టు, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఒక 2 కులాల మధ్య ఆధిపత్య ఏదో ఒక తేడా చూపించి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. నిజంగా వీళ్ళకి యాదవులపైన ప్రేమే కానీ ఉంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి పలాసలో ఒక హత్య చేశారు. ఒక మాజీ మంత్రి కొడుకు స్కూటర్లు వెళ్ళి ఒక యాదవ్ కుర్రోడ్ని హత్య చేశారు. ఆ రోజు ఏమైంది? వీళ్ళకి యాదవులపైన ప్రేమ. ఆ రోజు యాదవులు నిజంగా వీళ్ళకి నిజాయితీగా ఉంటే యాదవులపైన మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా రాజీనామా చేసి రావాలి బయట. వీళ్ళు ఊరికే ఈరోజు కల్లిపుల్లలు మాట్లాడి నిజంగా తప్పు చేశాడు. ఖచ్చితంగా హత్య ప్రయత్నం చేశాడు. ఒక ఇన్ఛార్జ్ ఇక్కడ ఇంతవరకు 40 ఏళ్ల చరిత్రలో మన తిరుపతిలో ఒక రాజకీయ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇళ్లపైన ఎక్కడన్నా దాడులు జరిగాయా? ఆ సంస్కృతి ఈ పార్టీ తీసుకొస్తుంది. దాన్ని వీళ్ళు సారీ చెప్పకుండా పదే ఇదే విధంగా నిందలేస్తూ ఆయన 2 నెలలు అయింది ఇన్ఛార్జ్కి వచ్చి. ఈ 2 నెలల కాలం నిత్యం వ్యతిరేక ప్రచారాలు చేస్తూ వీళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే ప్రజలపై కష్టపడి పనిచేయండి, ప్రజల్లో అభిమానం తీసుకొచ్చుకొని మీరు ఇచ్చేయండి. అంతేగాని 2 కులాల మధ్య ఇది చేసి యాదవులను ఇచ్చేస్తామని చెప్తే కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ యాదవుల పార్టీ. ఈరోజు మా పార్టీకే అధ్యక్షుడే పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారు ఉన్నారు. మీ సర్టిఫికేట్ మాకేం అవసరం లేదు. ఎవరితో ఏం మాట్లాడతారో అంత తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే కరెక్ట్ కాదు కదా. ఒక తిరుపతి ఇన్ఛార్జు జేబీ శ్రీనివాసులు గారు ఆయన్ని వీడి ఇంట్లో మనిషిలాగా ఏందో వీడి తెలిసిన వాళ్ళలాగా ఒక రౌడీ ఏ విధంగా బెదిరిస్తాడో మాట్లాడే తీరు, పద్ధతి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వు ఆల్రెడీ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ఉన్నావు. వైస్ చైర్మన్గా ఉండేవాడివి మాట్లాడే తీరు అనేది కావాలి కదా. ఏంటి ఒక రౌడీ బెదిరించినట్టు జేబీ శ్రీనివాసులు అది ఇది ఏంటి? ఏంటి జేబీ శ్రీనివాసులు ఏంటి? మాట్లాడే పద్ధతి అనేది ఒకటి నేర్చుకోవాలి. ఎవరైనా కానీ ఒక పద్ధతి, క్రమశిక్షణ అనేది ఒక అలవాటు అవ్వాలి. మీ పార్టీలో ఎడిదిరిగి లేదు వైసీపీలో అనుకోండి, మీ అధిష్టానానికి లేదు, ఇక్కడ ఉన్న నాయకులకి ఎవరికి లేదు వైసీపీకి సంబంధించి. మాట్లాడే పద్ధతి అనేది ఒకటి నేర్చుకో వాసు యాదవ్. నువ్వు నోరు ఉండాలని చెప్పి నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడితే ఎవరు మాత్రం చూస్తూ ఉండరు. ఒకటి మా ఇన్ఛార్జ్ ఆయన టీడీపీకి జేబీ శ్రీనివాసులు అన్నగారు ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఆయన నియమితులైన కాంచి మీకు ఈ రోడ్డు కూడా జనం కాస్తూనే ఉండాలి. ఆయన ఇంటికాడికి పోవాలని అవసరం ఏముండదు. నువ్వు మీడియాని తీసుకొని పోయి 30 మంది రోడ్డులు తీసుకొని పోయేసి ఆడేదో ఆయన భయపడిచ్చేద్దామని నువ్వు ప్రయత్నించడం చేసింది నీ తప్పు. మళ్ళీ దానికి సాక్ష్యం ఒకటి కాణిపాకం తీసుకొని వెళ్ళి నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ విధంగా యాదవులంతా ఇది చేస్తున్నారు, ఈ పార్టీలో యాదవులే రానీరు, అది ఇది జేబీ శ్రీనివాసులు ఇన్ఛార్జ్ ఉంటే యాదవులను ఎదగనీరు, నీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు ఉంటా యాదవులను ఎదగనీరని